ఇందులో షాప్స్ కూడా ఉన్నాయి. ఏదైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళాను. కానీ ఒక్కొక్కటి కాస్ట్ చూసి షాక్ అయిపోయాను. ఈ హ్యాట్ చూసారా $30 అంట. ఏం వద్దులే అని చెప్పి గమ్మున బయటకొచ్చేసాం. కాఫీ ట్రక్ ఒకటి కనిపిస్తే చలి భయంకరంగా ఉందని ఒక హాట్ కాఫీ తీసుకున్నాడు విజయ్. ఫుడ్ తిందామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇక్కడ ప్రతి దాంట్లో పోర్కు బీఫ్ కలిపిస్తారు. చికెన్తో కూడా మనకు సెపరేట్గా ఏం దొరకదు కాబట్టి నాకు కూడా వెజ్జే ఓన్లీ ఆప్షన్. అందులోనూ ఫ్రెంచ్ ఫ్రైసే, ఇంకేం ఉండదు. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా స్పైసీగా కావాలంటే ఏదో స్పైసీ సాస్ వేసిచ్చారు. ఆ టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఇక్కడ చూసారా ఈ కుకీ జెమ్స్ వేసేసారు. వీళ్ళు భయంకరంగా తింటారండి స్వీట్. చాలా ఘోరంగా తింటారు. వాళ్ళు ఇచ్చిన స్పైసీ సాస్ ఎలా ఉంటుందో అని టేస్ట్ చేశాను. అదేం లేదండి, ఎండుమిర్చి టమాటా వేసి పచ్చడి చేసి ఇచ్చేసారనమాట. అది అస్సలు స్పైసీ లేదు. వాళ్ళైతే సూపర్ స్పైసీ అని చెప్పారు. బట్ చాలా టేస్టీగా అయితే ఉండింది. నేనైతే కుమ్మేసా. కిడ్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, జైంట్ వీల్ అలాగా. అక్కడ పిల్లలు ఆడుకుంటూ అరుస్తూ ఉంటే మా చాకుగాడు అక్కడి నుంచి రావట్లేదనమాట. అలాగే చూస్తూ ఉండిపోతున్నాడు. ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు.